అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పులావ్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి. అది కూడా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అనమాట. ఇది అన్ని రెసిపీస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు నేను 5 cups ఆఫ్ రైస్ను నార్మల్ ఇంట్లో వండుకునే రైసే తీసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా రైస్ని వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోకి వేసుకోవాలి. నీళ్ళు తగినంత నీరు పోసుకొని ఉంచుకోవాలండి. మామూలుగా మనం డైలీ ఎన్ని నీళ్ళు పోసుకుంటామో అంత వేసుకుంటే సరిపోతుంది. నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి అన్నం అనేది కొంచెం డ్రైగా వస్తుందన్నమాట. తర్వాత ఇందులోకి 2 ఎలాచీలు వేసుకోవాలి. తర్వాత 3 లవంగాలు వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా షాజీరా వేసుకోవాలి. ఒక 15 to 20 minutes దాకా ఇది నాననివ్వాలండి. ఇప్పుడు బాండి తీసుకొని స్టవ్ వెలిగించుకొని బాండి వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 స్పూన్ షాజీరా వేసుకోవాలండి. షాజీరా వేసుకున్న తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి కలుపుతూ లైట్గా వేగనివ్వాలి. పచ్చిమిర్చిలు వేగిన తర్వాత ఇందులోకి 1 కప్పు పుదీనా వేసుకోవాలండి. పుదీనా వేసుకున్న తర్వాత 1 కప్పు కొత్తిమీర వేసుకోవాలి. ఇవి కూడా కలుపుతూ కొద్దిగా వేగనివ్వాలన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇందులోకి పసుపు వేసుకోవాలండి. ఉప్పు మాత్రం మరీ ఎక్కువ వేయకండి. మనం ఏదైనా రెసిపీతో కలుపుకొని తిన్నప్పుడు అందులో కూడా ఉప్పు ఉంటుంది కదా, సో ఎక్కువ అయిపోతుంది అనమాట. సో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పచ్చి స్మెల్ పోయేదాకా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వేసి బాగా కలిపి కొద్దిగా 2 నిమిషాల పాటు వేగనియాలన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇందాక ముందుగా నానబెట్టుకున్నాం కదండి అన్నంలో, అందులో వేసి కలిపితే సరిపోతుంది. బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి స్విచ్ ఆన్ చేసేస్తే సరిపోతుందండి. పులావ్ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఇది మనం ఏ మసాలా కూరలో అయినా కూడా చాలా బాగుంటుందండి. లైక్ ఆలు కుర్మాలో బాగుంటుంది, ఎగ్ కుర్మాలో బాగుంటుంది, చికెన్ పులుసులో బాగుంటుంది, మటన్ పులుసులో బాగుంటుంది. ఎటువంటి గ్రేవీ రెసిపీస్లో అయినా కూడా ఈ పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ సింబల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.